రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే ఎవరికెంత, ఏ పథకంలో ఎన్ని పెన్షన్స్, స్పౌస్ పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ అన్నిటిపై ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నాను. వీడియోను లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పత్రికల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కొత్త పెన్షన్స్ మంజూరు చేస్తామన్నారు. అందులో బ్రేక్ డౌన్ ఇలా ఉంది. గత ప్రభుత్వం నుంచే పెండింగ్ దరఖాస్తులు 2.30 లక్షలు, ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసిన వాళ్ళు 2.70 లక్షలు, మొత్తం కలిపి 5 లక్షల దరఖాస్తులు. ఇవన్నీ ప్రస్తుతం వెరిఫికేషన్ స్టేజ్ లో ఉన్నాయి. ప్రూఫ్ టీని పూర్తయిన తర్వాత మంజూరవుతాయి. స్ప్రౌస్ పెన్షన్ అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యకి వస్తుంది. అయితే 89 స్ప్రౌస్ పెన్షన్లు ఇప్పటికే రెడీగా ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్ని అన్వాయిడబుల్ రీజన్స్ వల్ల వాయిదా వేశారు. ఇంకా ఇతర 12 రకాల సామాజిక భద్రత పెన్షన్స్ ఉన్నాయి. అవి ఇలా ఉంటాయి: వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, వితంతు, ఒంటరి మహిళ మరియు చేనేత కార్మికులు, కల్లుగీత వృత్తిదారులు, చర్మ కళాకారులు, వెధవలు, ఖతీబ్లు, పూజార్లు, ఒంటరిగా జీవించే వృద్ధులు, ఒంటరి వికలాంగులు, ఇతర విభాగాలు. ఇప్పుడు అసలు మీరు ఈ కొత్త పెన్షన్స్ ఎలా దరఖాస్తు చేయాలి? దరఖాస్తు ప్రారంభం క్యాబినెట్ మీటింగ్ జూలై 24. దరఖాస్తు చేసే ప్రదేశం గ్రామ వార్డ్ సచివాలయం. ఆవశ్యకత డాక్యుమెంట్స్: ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఫోటో, డిజిబిలిటీ సర్టిఫికెట్లు, బ్యాంక్ పాస్బుక్, వయసు ఆధారిత సర్టిఫికెట్లు. ఇవి తీసుకొని అప్లై చేస్తే 6F స్టేజ్లో వెరిఫికేషన్ జరుగుతుంది. అర్హత కలిగి ఉంటే పెన్షన్స్ మంజూరవుతుంది. ఇప్పటి వరకు అప్లికేషన్ యాక్సెప్ట్ చేయడం జరగలేదు. జూలై 24న జరిగే క్యాబినెట్ మీటింగ్ తర్వాతే కొత్త గైడ్ లైన్స్ విడుదలవుతాయి. అప్పుడు అఫీషియల్ గా వెబ్సైట్ ద్వారా లేదా గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఇది ఒక చక్కటి అవకాశం. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? వీడియో లైక్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి పెన్షన్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.